అసలు ఓరుగల్లులో వరదలకు కారణమేమిటి? కుండపోత వర్షాలా లేక ఎగువ నుంచి పోటెత్తిన వరద నీరా లేదంటే అధికారుల నిర్లక్ష్యమా? అసలు ప్రజలు ఈ వరదల గురించి ఏమనుకుంటున్నారు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ని ఈ బ్రేకింగ్లో ట్రాక్ చేద్దాం. వరద బీభత్సం నుంచి ఇప్పుడు హన్మకొండ కోలుకుంటోంది. వరద తగ్గినా సరే బురదతోటి అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హన్మకొండలో కొట్టుకుపోయిన 100 ఫీట్ రోడ్ని మీరు చూస్తున్నారు. వరద విధ్వంసానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు అంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి. శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు ఓరుగల్లు ప్రజలు. హన్మకొండ అమరావతి నగర కాలనీలో ఎలాంటి పరిస్థితి ఉందో వరద బాధితులు ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. వరంగల్లో వరదలు తగ్గాయి, కానీ ఆ వరదలు సృష్టించిన బీభత్సం మాత్రం అంతా ఇంత కాదు. ఇప్పటికీ వరంగల్ నగర ప్రజలు ఆ వరద బీభత్సం నుంచి కోలుకోలేకపోతున్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా స్పందించి రాబోతున్నారు. ఆయనకు వీరంతా ఏం విజ్ఞప్తి చేస్తారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటువంటి వరదలు గతంలో సంభవించాయా? ఈసారి ఇంత ఎఫెక్ట్ రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారు, మీరంతా ఏం కోరుతారు? 2016లో కూడా వచ్చినాయండి, వచ్చినా కూడా వాటర్ వెళ్ళిపోయింది. ఈసారి ఏంటంటే పర్మనెంట్ ప్రాతిపదిక చేస్తామని ఒక డక్ట్ తయారు చేశారండి. ఈ డక్ట్ చేసిన తర్వాత ఏం చేశారంటే డక్ట్ మెయింటెనెన్స్ చేయలేదండి. డక్ట్ మెయింటెనెన్స్ చేయకుండా ఏమైందంటే వాళ్ళు మొత్తం డక్ట్ ఆపడం వల్ల ఈ యొక్క వాటర్ అంతా ఫ్లో అంతా బయటకు వచ్చిందండి. ఈ డక్ట్ ఎందుకు చేశారు, ఎవరు దీనికి బాధ్యులు? డక్ట్ ఓపెన్ చేయకపోతే బాధ్యతలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ, కార్పొరేషన్ వాళ్ళ, లేకపోతే ఐబీ వాళ్ళ, వీళ్ళందరూ వచ్చేసి ఎందుకు జరిగిందని చెప్పి వీళ్ళందరినీ సస్పెండ్ చేయించాలండి. ఇప్పుడు మనం నిలబడ్డ చోట కింద డక్ట్ ఉంది, డక్ట్ ఉందండి, ఫుల్ డక్ట్ ఉంది. ఈ యొక్క పక్కనున్న కాలువతో 3 రెట్లు డక్ట్ ఉందండి. ఈ డక్ట్లోకి వెళ్ళి వాటర్ వెళ్ళలేదండి. 35 సెంటీమీటర్ల వర్షం పడుతున్నప్పుడు వీళ్ళు అధికారులందరూ ఏం చేశారు, ఎవరు దానికి రెస్పాన్సిబుల్ ఆ డక్ట్ ఓపెన్ చేయడానికి? ఈ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి రాబోతున్నారు, మీరంతా ఏం సూచించదలుచుకున్నారు? మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఈ యొక్క డక్ట్ మోలు వడ్డపల్లి యొక్క ఆ మత్తడిని హైడ్ చేయాలండి. అక్కడ వాటర్ ఆపడానికి, వాటర్ ఆగకుండా అక్కడ చుక్క పడితే మొత్తం వాటర్ వచ్చేస్తుందండి, అది చేయాలి. గోపాల్పూర్ యొక్క మూడ చెరువులుగా కంప్లీట్ చేసేసి ఈ యొక్క డక్ట్ కంప్లీట్ చేసి ఈ డక్ట్ మెయింటెనెన్స్ రెగ్యులర్ పర్మనెంట్ సొల్యూషన్గా చేయాలండి. గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మాకు ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. ఇక్కడ అధికారులు ఇంత నిర్లక్ష్యంతో ఇది చేస్తున్నారు. ఆ బాధ్యతమైన అధికారులు ఏమన్నా సస్పెండ్ చేయాలి. ఫస్ట్ 3 ఏళ్ళ నుంచి ఇది ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ 15 సంవత్సరాల నుంచి ప్రతి 3-4 సంవత్సరాలకి ఇది ఒక ఇష్యూ. ఇది ఇంత ఇష్యూ ఎప్పుడు రాలే. చాలా దీన్ని ఏమంటారు, పెద్ద విధ్వంసము. గేట్లు ఎత్తాల్సి ఉండి గేట్లు ఎత్తలేదు. గేట్లు ఎత్తినాక ఒక అర్ధ గంటలో వాటర్ మొత్తం ఇదైపోయింది. ఈ గేట్లు ఎందుకు ఎత్తలేదు? ఆ గేట్లు డిజైన్ చేసింది ఎవరు? ఈ డక్ట్ కట్టింది ఎవరు? ఈ 100 కోట్లు ఎందుకు పెట్టిండ్రు? ఈ రూటును మార్చిండ్రు. దీనికి సంబంధించిన అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. దీనికి కలెక్టర్ గారు, బాధ్యత గల మంత్రులు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ యొక్క డక్ట్ యొక్క మౌత్ను చెరువు వైపు పెట్టకుండా పక్కకు దింపేసి పెట్టారు, దానికి వాటర్ రావడం లేదు. ఆ యొక్క డిజైన్ మార్చిన ఇంజనీర్లను కూడా సస్పెండ్ చేయాలండి. ప్రధాన రహదారి ఇది కాకతీయ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ రోడ్డుకు కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ల రోడ్డు మొత్తం ఈ మీదగా డ్యామేజ్ అయిపోయి రోడ్డు మొత్తం కూడా ఆనవాళ్ళు కనిపించకుండా పోయాయి. రోడ్డు ఆనవాళ్ళు 100 ఫీట్ రోడ్డు ఆనవాళ్ళే మొత్తం చెల్లాచెదరైపోయాయి. కేవలం రోడ్ల ఆనవాళ్ళే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలనీ వాసుల ప్రజల జీవితాలు కూడా చెల్లాచెదరైపోయాయి. వాళ్ళంతా రోడ్డున పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడికి వచ్చే ముఖ్యమంత్రి వారికి ఏదో ఒక భరోసా కల్పిస్తారని చెప్పి ఒక ఆశగా ఎదురు చూస్తున్నారు. వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటున్నప్పటికీ ఆ వరదలు మిగిల్చిన విషాదం నుంచి మాత్రం ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఎవరిని కదిలించిన ఆవేశం, ఆవేదన ఉబికి వస్తుంది. వారంతా తలడిల్లిపోతున్నారు. కెమెరా పర్సన్ నాతో పెద్దీష్, TV9 వరంగల్.